హలో ఎవ్రీవన్, ఎస్ఎస్ఆర్ అండ్ పాకెట్ టెక్ కమ్ బ్యాక్ అగైన్ విత్ అనదర్ వీడియో. ఈ వీడియోలో మనం ఐఫోన్స్ లో బ్యాటరీ లైఫ్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇన్ డీటెయిల్ గా ఈ వీడియోలో అయితే చూడబోతున్నాము. మన ఛానల్లో ఉన్న చాలా మంది సబ్స్క్రైబర్స్ బ్యాటరీ లైఫ్ మీద ఒక వీడియో చేయమని చెప్పి అడుగుతూ ఉన్నారు. సో దిస్ వీడియో ఇస్ ఫర్ యూ. నేనైతే పాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి ఐఫోన్ 17 Pro Max అయితే యూస్ చేస్తున్నాను. లాస్ట్ ఇయర్ మొత్తం ఐఫోన్ 16 Pro Max అయితే యూస్ చేశాను. నాకు రెండు డివైజెస్ లోను 6 to 7 hours ఆఫ్ డైలీ స్క్రీన్ ఆన్ టైం అయితే వచ్చింది. రీసెంట్ బ్యాటరీ లైఫ్ అయితే ఉంది. నాది వచ్చేసి హెవీ యూసేజ్ అనమాట. ఎవ్రీ డే 100% బ్రైట్నెస్ ఆన్ లో ఉంటుంది. అండ్ ఆల్సో ఇక్కడ డిస్ప్లేలో చూసుకుంటే ఆటో లాక్ ఫీచర్ అయితే నెవర్ లో ఉంటుంది. అంటే ఫోన్ నేను లాక్ చేసే తప్ప ఆటోమేటిక్ గా అయితే లాక్ అవద్దు. కొంచెం యూసేజ్ అనేది హెవీగానే ఉంటుంది. సో నేను లాస్ట్ ఫ్యూ ఇయర్స్ గా యూస్ చేస్తున్న బ్యాటరీ టిప్స్ అన్ని మీకు ఈ వీడియోలో అయితే మెన్షన్ చేస్తాను. మీ కనుక ఈ టిప్స్ ఏమన్నా హెల్ప్ఫుల్ అయితే వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. బ్యాటరీ హెల్త్ అండ్ బ్యాటరీ లైఫ్ మెయింటైన్ చేయడానికి నేనైతే పర్సనలీ ఐఫోన్ లో వచ్చే ఫీచర్స్ అయితే ఆఫ్ చేసుకోను. ఫోన్ కొనుక్కుందే అన్ని ఫీచర్స్ ని యూస్ చేసుకోవడానికి. సో నేనైతే ఫీచర్స్ ఆఫ్ చేసుకోండి, ఆల్వేస్ ఆన్ డిస్ప్లే యూస్ చేయొద్దు ఇలాంటివి అయితే చెప్పను. నేనైతే ఎల్లప్పుడూ ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఆన్ లోనే ఉంటుంది. మంచి మంచి వాల్ పేపర్స్ పెట్టుకొని ఫోన్ అయితే యూస్ చేసుకుంటూ ఉంటాను. సో మన ఫోన్ కొనుక్కునేదే ఫీచర్స్ అన్ని యూస్ చేసుకోవడానికి. సో మీరు ఫీచర్స్ ఏమి ఆఫ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ కొన్ని సెట్టింగ్స్ ని చేంజ్ చేసుకుంటే చాలు. లైక్ స్టార్టింగ్ విత్ ఇక్కడ సెల్యులార్ లోకి వెళ్తే కిందకి స్క్రోల్ చేసి మీ నెంబర్ మీద ట్యాప్ చేసి ఇక్కడ వాయిస్ అండ్ డేటా అని చెప్పి ఉంటుంది. దీంట్లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు 5G ఆటో, 5G ఆన్ అండ్ LTE. మీరు గనక 5G సిమ్ కార్డ్ యూస్ చేస్తుంటే ఇక్కడ సెట్టింగ్స్ లో 5G ఆటోలో పెట్టుకోండి. ఎందుకంటే 5G నెట్వర్క్ లేనప్పుడు LTEలోకి ఆటోమేటిక్ గా వెళ్ళిపోతుంది. లేదు అంటే LTE మీద చూస్ చేసుకోండి. అండ్ ఆల్సో సెకండ్ ఫీచర్ వచ్చేసి మీ ఫోన్ లో సిగ్నల్ గనక 2 points ఆర్ 1 point లో ఉంటే ఖచ్చితంగా వైఫై యూస్ చేయడానికి ట్రై చేయండి. మీ ఫోన్ లో సిగ్నల్ అనేది ఎంత వీక్ గా ఉంటే మీ బ్యాటరీ అనేది అంత తొందరగా కూడా డ్రైన్ అవుతుంది. ఎందుకంటే నెట్వర్క్ కోసం బ్యాటరీని కొంచెం ఎక్కువగా డ్రైన్ చేస్తుంది. అందుకని మీకు సిగ్నల్ గనక 1 point లో ఉంటే మీరు ఖచ్చితంగా వైఫై కనెక్ట్ అవడం బెటర్. అండ్ ఆల్సో ఐఫోన్స్ లో సిగ్నల్ తక్కువ ఉన్నప్పుడు వైఫై కాలింగ్ అనేది టర్న్ ఆన్ చేసుకోవాలి. ఇది వచ్చేసి సెల్యులార్ లోకి వెళ్ళి మీ సిమ్ కార్డ్ లోకి వెళ్ళి ఇక్కడ వైఫై కాలింగ్ అని చెప్పి ఉంటుంది. ఈ వైఫై కాలింగ్ ఫీచర్ కనుక మీరు టర్న్ ఆన్ చేసుకుంటే మీరు కాల్ మాట్లాడుతున్నారు, మీ ఫోన్ సిగ్నల్ తక్కువ ఉందనుకోండి, మీ వైఫై సిగ్నల్ ని యూస్ చేసుకుంటుంది. దీనివల్ల మనకి రెండు ఉపయోగాలు. అవతల వాళ్ళకి మీరు మాట్లాడేది క్లియర్ గా వినిపిస్తుంది. అండ్ సెకండ్, మీ బ్యాటరీ అనేది సేవ్ అవుతుంది. అన్ని విధాలుగా హెల్ప్ అవుతుంది అనమాట. థర్డ్ ఫీచర్ వచ్చేసి మీరు కనుక సెట్టింగ్స్ జనరల్ లోకి వెళ్ళి కిందకి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ యాప్ రిఫ్రెష్ అని చెప్పి ఉంటుంది. దీంట్లో చూసుకుంటే మన ఫోన్ లో ఉన్న అప్లికేషన్స్ అన్ని ఉంటాయి. ఇక్కడ టాప్ లో బ్యాక్గ్రౌండ్ యాప్ రిఫ్రెష్ అని చెప్పి ఉంటుంది. మీ బ్యాక్గ్రౌండ్ లో ఉన్న అప్లికేషన్స్ రిఫ్రెష్ అవ్వకూడదు అనుకుంటే ఇక్కడ అప్లికేషన్స్ అన్ని ఆఫ్ చేసుకోండి. ఇంపార్టెంట్ అప్లికేషన్స్ వరకే ఆన్ లో పెట్టుకోండి. అది కూడా ఇక్కడ టాప్ లో చూస్తున్నారు కదా, బ్యాక్గ్రౌండ్ యాప్ రిఫ్రెష్ అని చెప్పి ఉంటుంది. దీంట్లోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ అప్లికేషన్స్ వైఫై లో రిఫ్రెష్ అవ్వాలా, లేదు అంటే సెల్యులార్ ఆర్ వైఫై దేంట్లో అయినా రిఫ్రెష్ అవ్వాలనేది చూస్ చేసుకోవాలి. ఇక్కడ మీ ఫోన్ బ్యాటరీ కనుక ఎక్కువ సేవ్ చేసుకోవాలి అనుకుంటే టర్న్ దిస్ ఆఫ్. అసలు ఈ ఫీచర్ ని టర్న్ ఆఫ్ చేసేయండి. అసలు ఇక్కడ అప్లికేషన్స్ అన్ని డిసేబుల్ అయిపోతాయి. బ్యాటరీ అనేది మీకు సేవ్ అవుతుంది. అదే మీకు ఇంపార్టెంట్ అప్లికేషన్స్ వరకు బ్యాక్గ్రౌండ్ లో రన్ అవ్వాలి అనుకుంటే వైఫై చూస్ చేసుకోండి. వైఫై సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఏ అప్లికేషన్స్ బ్యాక్గ్రౌండ్ లో రన్ అవ్వాలి అనేది ఇక్కడే చూస్ చేసుకోండి. సో ఇక్కడ బ్యాంక్ అప్లికేషన్ ఉంది. ఇది కూడా బ్యాక్గ్రౌండ్ లో రిఫ్రెష్ అవ్వాల్సిన అవసరం లేదు. టర్న్ ఇట్ ఆఫ్. క్రోమ్ ఉంది. క్రోమ్ కూడా మనకి బ్యాటరీని బాగా డ్రైన్ చేస్తుంది. బ్యాక్గ్రౌండ్ లో రిఫ్రెష్ అవ్వాల్సిన అవసరం లేదు. టర్న్ దిస్ ఆఫ్. మన బ్యాటరీని ఎక్కువగా డ్రైన్ చేసేది సెల్యులార్ నెట్వర్క్, హీట్ అండ్ ఆల్సో లొకేషన్, GPS ట్రాకింగ్ అనమాట. ఈ మూడు మన బ్యాటరీని తొందరగా డ్రైన్ చేస్తాయి. అందుకని మన నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ప్రైవసీ అండ్ సెక్యూరిటీలోకి వెళ్ళాలి. ఇక్కడ లొకేషన్ సర్వీసెస్ లోకి వెళ్ళాలి. నా ఏ అప్లికేషన్ చూసుకున్నా కానీ లొకేషన్ సర్వీస్ అనేది నెవర్ అని చెప్పి ఉంటుంది, లేదు అంటే వైల్ యూజింగ్ అని చెప్పి ఉంటుంది. 1 or 2 అప్లికేషన్స్ మాత్రమే ఆల్వేస్ అలో అని చెప్పి ఉంటాయి. అండ్ ఇక్కడ ప్రిసైజ్ లొకేషన్ ఉంటుంది. ఇది కూడా ఆఫ్ చేసేసుకోవచ్చు. ఈ ప్రిసైజ్ లొకేషన్ అనేది ఆన్ లో ఉన్నప్పుడు మీ కరెక్ట్ అడ్రస్ అనేది ఈ అప్లికేషన్ కి తెలిసిపోతుంది. అండ్ ఆల్సో ఇక్కడ కింద సిస్టమ్ సర్వీసెస్ అని చెప్పి ఉంటుంది. ఇక్కడ చాలా ఫీచర్స్ కి మన లొకేషన్ అనేది ఆల్రెడీ యాక్సెస్ లో ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు లొకేషన్ బేస్డ్ గా మనకి షార్ట్ కట్స్ రన్ అవ్వాలి అంటే ఈ ఫీచర్ ఆన్ లో ఉండాలి. అండ్ ఆల్సో ఇక్కడ యాపిల్ వాళ్ళ హోమ్ యాప్ ఉంటుంది. అది యూస్ చెప్పైనా కూడా ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇలా మీరు అవసరం లేని సర్వీసెస్ ఏమైనా ఉంటే వాటికి లొకేషన్ ఆఫ్ చేయొచ్చు. ఇంపార్టెంట్లీ ఇక్కడ కింద చూడొచ్చు ఐఫోన్ అనాలిసిస్ అని చెప్పి ఉంటుంది. దీనికి లొకేషన్ అసలు అవసరం లేదు. అండ్ ఆల్సో ఇంపార్టెంట్లీ మీరు గూగుల్ మ్యాప్స్ ఎక్కువగా యూస్ చేస్తారు, యాపిల్ మ్యాప్స్ అసలు యూస్ చేయను అనుకుంటే ఈ ఫీచర్స్ కూడా ఆఫ్ చేసేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఇంకో స్పెషల్ ఫీచర్ ఉంటుంది మీరు ఐఫోన్ యూస్ చేస్తుంటే. ఇక్కడ ప్రైవసీ అండ్ సెక్యూరిటీలో ట్రాకింగ్ అని చెప్పి ఉంటుంది. ట్రాకింగ్ లోకి వెళ్ళి ఇక్కడ ట్రాకింగ్ ని కంప్లీట్ గా ఆపేయండి. మీరు ఫేస్బుక్ మెటా యాప్స్ ఇన్స్టాల్ చేసుకున్న,
గూగుల్ యాప్స్ ఇన్స్టాల్ చేసుకున్న థర్డ్ పార్టీ అప్లికేషన్ మీ ట్రాకింగ్ ఇన్ఫర్మేషన్ అడుగుతుంది. మీరు ఏదైనా అప్లికేషన్ కి ఇక్కడ పర్మిషన్ ఇచ్చారనుకోండి, ఆ అప్లికేషన్ మీ యాక్టివిటీని ట్రాక్ చేస్తుంది అనమాట. ఇక్కడ ఈబై అప్లికేషన్ కి నేను ట్రాకింగ్ అలౌ చేశాను అనుకోండి, ఈ ఈబై అప్లికేషన్ క్రోమ్ లో ఉన్న డేటాని యాక్సెస్ చేస్తుంది, వేరే అదర్ యాప్స్ లో ఉన్న డేటాను కూడా యాక్సెస్ చేసే పవర్ ఉంటుంది. ఈబై అప్లికేషన్ కి లొకేషన్ ఇయటమే దండగా, వేరే అప్లికేషన్ ఇన్ఫర్మేషన్ అసలు ట్రాక్ చేయాల్సిన అవసరం లేదు. పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది థర్డ్ పార్టీ అప్లికేషన్స్ ట్రాక్ చేయకుండా ఉండటానికి యాపిల్ వాళ్ళు అయితే ఈ ఫీచర్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఇది ఆఫ్ చేసేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు కనుక బ్యాటరీ ఎక్కువగా డ్రైన్ అవుతుంది అనిపించింది అనుకోండి, ఒక్కసారి బ్యాటరీలోకి వెళ్ళి ఇక్కడ మీకు బ్యాటరీ కనుక ఏదైనా అప్లికేషన్ వల్ల అనవసరంగా డ్రైన్ అవుతుంటే మనకి ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు, నాకు ఆల్రెడీ ఒక సజెషన్ ఉంది, ఆటో బ్రైట్నెస్ వల్ల నా బ్యాటరీ అనేది ఎక్కువగా డ్రైన్ అవుతుంది, అది ఆఫ్ చేసేసుకోమని చూపిస్తుంది. ఇక్కడ యాక్సెసిబిలిటీలోకి వెళ్ళి డిస్ప్లేలోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు ఆటో బ్రైట్నెస్ అనేది ఆఫ్ లో ఉంది. సో దీని వల్ల నా బ్యాటరీ అనేది కొంచెం ఎక్కువ డ్రైన్ అవుతుంది, అందుకనే ఇక్కడ ఆటో బ్రైట్నెస్ ఆన్ చేసుకోమని సజెషన్ ఇస్తుంది. ఏదైనా అప్లికేషన్ వల్ల మీ బ్యాటరీ డ్రైన్ అవుతున్నా కానీ మనకి ఇక్కడ సజెషన్ అనేది ఇస్తూ ఉంటుంది. అండ్ ఆల్సో మీరు కనుక ఐఫోన్ 15 Pro ఆర్ లేటర్ డివైస్ యూజ్ చేస్తుంటే మీకు యాపిల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్ ఉంటుంది. యాపిల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్ ఉంటే మీకు బ్యాటరీలో ఇంకొక న్యూ ఇంపార్టెంట్ ఫీచర్ అయితే అనౌన్స్ చేశారు. పవర్ మోడ్ లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు అడాప్టివ్ పవర్ మోడ్ అని చెప్పి ఉంటుంది, ఇది కూడా ఆన్ చేసుకోండి. ఈ ఫీచర్ వల్ల ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు నిన్న 7 hours ఆఫ్ బ్యాటరీ లైఫ్ వచ్చింది అనుకోండి, ఇవాళ కొంచెం గేమింగ్ ఎక్కువ వాడి బ్యాటరీ తొందరగా అయిపోతుంటే ఇవాళ కూడా 7 hours ఆఫ్ బ్యాటరీ లైఫ్ రావడానికి బ్యాక్గ్రౌండ్ లో కొన్ని ఫీచర్స్ ని ఈ అడాప్టివ్ పవర్ మోడ్ ఆఫ్ చేసేస్తుంది. సో దీనివల్ల కొంచెం మనకి బ్యాటరీ అనేది ఎక్స్టెండ్ అవుతుంది. సో అడాప్టివ్ పవర్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మీకు అది అడాప్టివ్ పవర్ మోడ్ ఆన్ అయినప్పుడల్లా స్క్రీన్ మీద నోటిఫికేషన్ చూపిస్తుంది. ఇక్కడ స్క్రీన్ షాట్ లో చూస్తున్నారు కదా, అలా నోటిఫికేషన్ వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి ఇక్కడ లో పవర్ మోడ్ ఉంటుంది. లో పవర్ మోడ్ జనరల్లీ 20% ఆర్ లోవర్ కి రాగానే ఆటోమేటిక్ గా టర్న్ ఆన్ అవుతుంది. లో పవర్ మోడ్ వచ్చేసి మనకి చిప్సెట్ పర్ఫార్మెన్స్ ని లిమిట్ చేస్తుంది, బ్యాక్గ్రౌండ్ యాక్టివిటీస్ ని ఆటోమేటిక్ గా లిమిట్ చేస్తుంది, డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ని 60 Hz కి సెట్ చేస్తుంది. ఈ ఫీచర్స్ అన్ని లిమిట్ చేసి మనకు ఒక 30 to 50% బ్యాటరీ లైఫ్ ని అయితే ఎక్స్టెండ్ చేస్తుంది. మీరు కనుక బిజీ డే లో ఉన్నారు, బ్యాటరీ లైఫ్ అనేది ఎండ్ ఆఫ్ ద డే వచ్చే ఛాన్స్ చాలా తక్కువ ఉంది అనిపిస్తే మీరు లో పవర్ మోడ్ ని యూస్ చేసుకోవచ్చు. నేను జనరల్ గా లో పవర్ మోడ్ ఎప్పుడెప్పుడు యూస్ చేస్తానంటే, నా దగ్గర ఐఫోన్ 12 కూడా ఉంది. ఈ ఐఫోన్ 12 ని నేను ఎప్పుడన్నా బయటికి తీసుకెళ్ళాను అనుకోండి యూస్ చేయడానికి, అప్పుడు హోల్ డే బ్యాటరీ లైఫ్ అనేది ఐఫోన్ 12 లో కొంచెం కష్టం కదా. సో అలాంటి టైంలో లో పవర్ మోడ్ ని ఆన్ చేస్తాను. సో లో పవర్ మోడ్ అనేది మీరు ఓల్డర్ డివైజెస్ ని యూస్ చేస్తుంటే మీకు బాగా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. నేను బయట ఉన్నప్పుడు నాకు ఫోన్ స్లో అయినా పర్లేదు, బ్యాటరీ లైఫ్ ఈస్ ఇంపార్టెంట్, అందుకనే లో పవర్ మోడ్ ఆన్ చేస్తాను అవసరమైనప్పుడల్లా. అండ్ ఆల్సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ డైలీ యూసేజ్ అని చెప్పి ఉంటుంది. ఈ డైలీ యూసేజ్ ని కూడా iOS 18 తో కంపేర్ చేసుకుంటే 26 లో మీకు UI తో పాటు ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ కూడా మీకు యాక్యురేట్ గా చూపిస్తుంది. ఇక్కడ వ్యూ ఆల్ బ్యాటరీ యూసేజ్ లోకి వెళ్తే నిన్నటి చెక్ చేయొచ్చు, 90% ఆఫ్ బ్యాటరీని అయితే యూస్ చేశాను. ఇక్కడ నా యూసేజ్ చూస్తున్నారు కదా, టోటల్ 6 hours ఆఫ్ యూసేజ్ అయితే ఉంది. ఇక్కడ నేను చార్జ్ చూడొచ్చు, గ్రీన్ కలర్ లో ఉంది చార్జ్. నైట్ 2 o'clock చార్జ్ పెట్టాను, 80% అనేది ఫస్ట్ 1 hour లోనే అయిపోయింది. మధ్యలో పాస్ అని చెప్పి సింబల్ ఉంది, ఆ టైంలో ఛార్జింగ్ అనేది పాస్ అయింది అనమాట. ఆటోమేటిక్ బ్యాటరీ ఛార్జింగ్ ఫీచర్ ఆన్ లో ఉంది కాబట్టి 80% వరకు ఫాస్ట్ గా ఛార్జ్ అవుతుంది. ఆ తర్వాత ఛార్జింగ్ పాస్ అవుతుంది అనమాట. ఆ పాస్ టైం ఇక్కడ చూపిస్తుంది. మళ్ళీ నేను లేచే ముందు మిగతా 20% అనేది ఛార్జ్ అయింది. ఈ ప్రాసెస్ వల్ల మనకి బ్యాటరీ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. మన ఐఫోన్స్ లో బ్యాటరీ లైఫ్ ఎంత ఇంపార్టెంటో బ్యాటరీ హెల్త్ కూడా అంతే ఇంపార్టెంట్. ఇది మొత్తం నా యూసేజ్. ఈవినింగ్ మళ్ళీ నేను కొంచెం సేపు అయితే ఛార్జ్ పెట్టాను, కార్ లో వెళ్తున్నప్పుడు ఆటోమేటిక్ గా కార్ ప్లే కనెక్ట్ అయ్యి ఛార్జ్ అయింది. కిందకి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ యూసేజ్ చూపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ టైం చూస్తున్నారు కదా, 6 minutes 3 minutes. నా బ్యాక్గ్రౌండ్ టైం అనేది చాలా తక్కువ ఉంటుంది. మీరు బ్యాక్గ్రౌండ్ టైం ఎంత తక్కువ మెయింటైన్ చేస్తే అంత బెటర్ బ్యాటరీ లైఫ్ అనేది ఫోన్ లో వస్తుంది అనమాట. వాట్సాప్ ఒకటే బ్యాక్గ్రౌండ్ లో కొంచెం హాఫ్ అన్ అవర్ రన్ అయింది. మిగతా యాప్స్ అన్ని చూడొచ్చు బిలో 10 minutes అయితే ఉన్నాయి. ఇక్కడ వ్యూ ఆల్ మీద క్లిక్ చేస్తే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది. ఏ అప్లికేషన్ మీరు ఎంతసేపు అయినా యూస్ చేయొచ్చు, బ్యాక్గ్రౌండ్ లో అనవసరమైన బ్యాటరీని అయితే ఎక్కువగా యూస్ చేయకూడదు. దట్ ఈస్ ద మెయిన్ ప్రయారిటీ. ఏదైనా అప్లికేషన్ మీకు బ్యాక్గ్రౌండ్ లో ఎక్కువగా బ్యాటరీని డ్రైన్ చేస్తుంది అనిపిస్తే ఆ అప్లికేషన్ ని క్లోజ్ చేసేయండి. ఆల్వేస్ ఆన్ డిస్ప్లే హోల్ డే లో ఓన్లీ 2% మాత్రమే యూస్ చేసింది. ఐఫోన్స్ లో ఆల్వేస్ ఆన్ డిస్ప్లే బ్యాటరీని చాలా తక్కువ కన్జ్యూమ్ చేస్తుంది. సో చూసారు కదా, ఇవైతే నేను రెగ్యులర్ గా యూస్ చేసే బ్యాటరీ లైఫ్ టిప్స్. ఈ టిప్స్ కనుక మీరు ఫాలో అయితే మీ బ్యాటరీ లైఫ్ అనేది ఎక్స్టెండ్ అవుతుంది. అండ్ ఆల్సో ఐఫోన్ 16 Pro Max చూస్తున్నారు కదా, 1.5 year నుంచి యూస్ చేస్తున్నాను. 92% బ్యాటరీ హెల్త్ కూడా మెయింటైన్ చేస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్లీ బ్యాటరీ లైఫ్ బెటర్ గా ఉండాలన్నా, బ్యాటరీ హెల్త్ బెటర్ గా మెయింటైన్ అవ్వాలన్నా మీరు మీ ఐఫోన్ ని హీట్ కి దూరంగా ఉంచుకోవాలి. నేనైతే నా ఐఫోన్ ని ఎంత హెవీగా యూస్ చేసినా రూమ్ టెంపరేచర్ లో మెయింటైన్ చేసేటట్టు చూసుకుంటాను. మీరు గేమింగ్ కి ఎక్కువగా యూస్ చేస్తుంటే యూస్ కూలింగ్ ప్యాడ్స్ సో దట్ మీ బ్యాటరీ లైఫ్ అండ్ బ్యాటరీ హెల్త్ రెండు ఎక్స్టెండ్ అవుతాయి. ట్రస్ట్ మీ.
నేనైతే బ్యాటరీ హెల్త్ మీద కూడా ఇంకొక సెపరేట్ వీడియో అయితే చేస్తాను. మీకు ఇంకేమన్నా క్వశ్చన్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్.